పార్లమెంట్ వింటర్ సెషన్స్ లో కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు వచ్చాయి. కేంద్ర మంత్రి అమిత్ షా క్రిమినల్ చట్టాల స్థానంలో 3 సవరణ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. సిఈసి కమిషనర్ల నియామకాల బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అటు సిల్కియారా టన్నెల్ ప్రమాద ఘటనపై లోక్సభలో ప్రస్తావించారు ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి. దేశంలోని క్రిమినల్ చట్టాల స్థానంలో 3 సవరణ బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023తో పాటు భారతీయ సాక్ష్యం 2023 బిల్లులకు పార్లమెంటరీ స్థాయి సంఘం పలు సిఫారసులు చేసింది. క్రిమినల్ చట్టాల బిల్లుల ఆంతర్యం శిక్ష కాదని న్యాయం అందించడమేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 3 కొత్త చట్టాలు పౌరుల హక్కులను పరిరక్షించే స్ఫూర్తిని తీసుకువస్తాయని అమిత్ షా చెప్పారు. అటు చట్టాల్లోని కొన్ని సెక్షన్లను సవరిస్తూ చాలా సవరణలు దిద్దుబాట్లేనని స్పీకర్ కు చెప్పారు. 3 मुद्दों को इन्होंने कॉम्युनल कहा। राम मंदिर धारा 370 को हटाना और यूनिफॉर्म सिविल कोड। राम मंदिर बनाने का फैसला, वहां राम मंदिर बनना चाहिए फैसला इस देश के सर्वोच्च अदालत ने दिया है। क्या आप कहना चाहते हो कि कॉम्युनल फैसले का अनुमोदन किया है? और तीसरा, संविधान सभा ने हमारे सामने एक डायरेक्टिव रखा है कि इस देश में कभी न कभी यूनिफॉर्म सिविल कोड होना चाहिए। तो क्या आप कहते हो कि राजेंद्र बाबू की अध्यक्षता में जो संविधान सभा बैठी थी वो कॉम्युनल डायरेक्शन देती थी? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు, పదవీ కాలానికి సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థానంలో కేంద్ర కేబినెట్ మంత్రికి చోటు కల్పించడంపై విపక్షాలు తప్పుపట్టాయి. దీంతో విపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం కొన్ని సవరణలు చేసింది. अब इस देश के जनता ने वी द पीपल ऑफ इंडिया, ये हमारे संविधान का पहला वाक्य है, और जनता ने प्रधानमंत्री जी को चुना और प्रधानमंत्री नहीं होना चाहिए सिलेक्शन कमेटी में। साहब ये मेरे समझ में नहीं आता कि ये कैसा आर्गुमेंट कर रहे थे। और एग्जीक्यूटिव फंक्शन में प्रधानमंत्री का कोई रोल ही नहीं है क्या? और जो लीडर ऑफ अपोजिशन है जो हमने इसमें सिलेक्शन कमेटी में दिया, उसका तो जिक्र ही नहीं किया जिसने भी बोला। मंत्री जी, however high you may be, however powerful your government may be, whatever may be the brute majority you may enjoy, the democracy and the constitution is above you and you cannot subjugate, bulldoze and trample over it. సామాజిక సంక్షేమానికి మోడీ సర్కార్ ఏమాత్రం రాజీ పడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గ్రాంట్ల అనుబంధ డిమాండ్పై లోక్సభలో చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడారు. రైతులు, చేతి వృత్తులు, హస్తకళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. दलित हो, गांव में रहने वाले हो, सब इस देश के भलाई के लिए मेहनत करके इस देश को इस कगार पर पहुंचे हैं और इसको ना रिकॉग्नाइज करके बार बार कुछ ना कुछ नेगेटिव बातें करने वाले से आज हमारे अमृतकाल के लिए आगे बढ़ने का संदेश नहीं मिलता। 2047 के हमारे संकल्प विकसित भारत है। ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ టన్నెల్ నిర్మాణంలో జియాలజిస్టుల సూచనలు పరిగణలోకి తీసుకోలేదని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. హిమాలయ శిల వ్యవస్థ, భౌగోళిక అంశాలతో పాటు జియో టెక్నికల్ అధ్యయనాలు చేయలేదన్నారు. ఎస్కేప్ టన్నెల్ రూపకల్పనలో వైఫల్యం వల్లే 17 రోజుల పాటు 41 మంది కూలీలు టన్నెల్లో చిక్కుకుపోయారన్నారు అధీర్ రంజన్ చౌదరి. Sir, the reasons that have been cited by the experts are also, I feel, to be included over here. What I feel that this kind of situation which took place in the Uttarkashi could have been averted, provided the government took a little patience to those geologists who have earlier red flagged that this kind of tunnel could be disastrous. The government still not responding to such incident. క్యాష్ పర్ క్వారీ కేసులో లోక్సభ నుంచి సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. వ్యాపారవేత్త హీరా నందానీ నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ రిపోర్టుతో స్పీకర్ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు.